ఏమిటి గొడవ? ఏమంటావు? దొరా, మీరంటే జరసేపు ఓపిక పట్టుండి డాక్టర్ వచ్చి పరీక్ష చేసినాక సూదే ఇస్తాడో గోళీలే ఇస్తాడో మరి ఎంత ఆయన పోయినాక పలారంగన చేతురు గాని. అవునవును, అదొక తతంగా ఉంది కదూ. గుడ్ మార్నింగ్ మిస్టర్ అజయ్ బాబు. గుడ్ మార్నింగ్. నమస్తే అజయ్ బాబు. నమస్తే. రోజు కంటే బ్రేక్ఫాస్ట్ కి పెందలాడే వచ్చేసారే. ఎలా ఉంది ఇవాళ? రాత్రి నిద్ర పట్టిందా? ఓహో, బ్రహ్మాండంగా పట్టింది. ఎస్ ఎస్, అందుకే మొహం అంత బ్రైట్ గా ఉంది. ఏది ఒకసారి నాలుగు చూపండి. గుడ్, వెరీ గుడ్, మంచి ఇంప్రూవ్మెంట్. ఆకలి ఎలా ఉంది? దంచేస్తుంది. విపరీతం అనుకోండి. 3 రోజుల నుంచి తిండి లేదేమో అన్నంత ఆకలి. ఆ టానిక్ ఉందే, 2 డోసులు తాగేసరికి మిమ్మల్ని కూడా తినేయాలన్నంత ఆకలి. టానిక్? వాట్ టానిక్? నేను ఇచ్చింది టాబ్లెట్స్ కదా. ఐ మీన్ అవే వాటిని నీళ్ళలో కలిపి టానిక్ చేసి తాగేశాను. ఇక చూడండి, ఒకటే ఆకలి. షూర్ షూర్, ఆకలి మంచిదే, కానీ అన్నీ ఒక్కసారిగా తినకూడదు. ఇంకా 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి. నాకు టైం అయింది, వస్తాను. వెళ్ళిరండి. భలేవారు. డాక్టర్ చెప్పింది ఏమిటి, మీరు చేస్తున్నది ఏమిటి? తమతో చెప్పింది ఏమిటి? చూస్తూ ఉండమనేగా. అలా చూస్తూనే ఉండండి. సరే, నేను చూస్తూనే ఉంటాను, మీరు తినండి. నమస్తే అజయ్ బాబు. నమస్తే. అదేమిటమ్మా సరళ, అలా చూస్తూ ఊరుకుంటావే? కాస్త వెన్నరాయిగా. జాగ్రత్తమ్మా, బాగా రాయి. ఇవన్నీ నువ్వు దగ్గరుండి చూసుకోవద్దు. చూస్తూ ఉండగానే మీరు వచ్చారు నాన్న. ఇలా ఇవ్వండి అజయ్ బాబు. ఇవాళ ఫ్యాక్టరీ జీతాల రోజు అజయ్ బాబు. నిన్ననే మీకు మనవి చేశాను. అవునవును, జ్ఞాపకం ఉంది. చెక్ బుక్ తెచ్చాను. మీరు సంతకం చేస్తే బ్యాంకులో డబ్బు డ్రా చేస్తాను. అలాగే, చెక్కు రాయండి. అరే, ఎంత పని జరిగింది? అదిగా ఎంత రక్తం వస్తుందా? అమ్మా, నాన్న, డాక్టర్ ఫోన్ చేయండి. మరి చెక్కు? అమ్మమ్మ, ఆ చేత్తో మీరు సంతకం ఎలా చేస్తారు? నేను ఏదో విధంగా సర్దుబాటు చేసుకుంటానండి. అమ్మా, నేను వెళ్ళి డాక్టర్ని వెంట పెట్టుకొస్తాను. జాగ్రత్త. దొరా, పెద్దమ్మ పిలుస్తుండ్రు. వస్తున్నా, పద. సారీ, ఇప్పటి నుంచి కొంగు కట్టుకోవాలంటే ఎలా? చాలండి మీ హాస్యం. లచ్చి, ఏందమ్మా? పూజకి ఏర్పాటు చేయి. ఎవరది? సింధూర్ వచ్చిండ్రమ్మా. అజయ్య, రా నాయనా. ఏమిటి నాయనా వేలు కోసుకున్నావుట? ఎలా ఉంది? ఏం లేదు, ఈ మాత్రానికి నా కంగారు. ఈ ముసలి ప్రాణానికి నీ గురించి కాకపోతే మరెవరి గురించి నాయనా కంగారు? ఏమిటో నీ వైఖరి బొత్తిగా అయోమయంగా ఉంది. ప్రొద్దున నోరు లేని వాడి మీద కసురుకున్నావుట. రాత్రంతా నా మనసేమీ బాగుండలేదు అత్తయ్య. అవును, ఎలా బాగుంటుంది? రాత్రి ఏ పరిస్థితిలో ఇంటికి వచ్చావో గుర్తుందా? ఏం పని అయ్యాది? ఎంత అప్రదిష్ట! మీ నాన్నే బ్రతుకుంటే. పొరపాటు అయింది అత్తయ్య, క్షమించు. ఇక మీదట అలాంటి పాడు పనులు చేయను. అజయ్, అదేమి నాయన నిలబడే ఉన్నావు? రా కూర్చో. దగ్గర రా నాయనా. నాయనా, నీ పద్ధతులన్నీ మార్చుకోవాలి. మారిపోయాను అత్తయ్య, రాత్రి నుంచి పూర్తిగా మారిపోయాను. చూడు బాబు, కర్తవ్యాన్ని గాలి కుదిలేస్తే పరిస్థితులకు బానిసలమైపోతాం. చదువుకున్నవాడివి, సమర్థుడివి, నువ్వు ధైర్యంగా నిలబడితే దేన్నైనా సాధించగలవు. తప్పకుండా సాధిస్తాను అత్తయ్య. మీ అభిమానము ఆశీర్వాదము ఉంటే ఏదైనా సాధిస్తాను. అదేమిటి అజయ్, నా అభిమానం ఆశీర్వాదం నీకు కాకపోతే ఇంకెవరికి? ఎవరు నువ్వు? నువ్వు నా అజయ్ కావు. ఎవరు నువ్వు? నేనే అత్తయ్య, అజయ్. ఈ దుర్మార్గుడా, నన్ను మోసం చేయాలనుకున్నావా? కళ్ళు లేని దాన్నైనా నా అజయ్ని గుర్తుపట్టగలను. ఎవరు నువ్వు? చెప్పు. ఎవరు నువ్వు? చెప్పు. అమ్మా, నేను అజయ్ కాదు. మరి నువ్వెవరు? నా పేరు విజయ్. అయితే నా అజయ్ ఏమయ్యాడు? నా అజయ్ని ఏం చేశావు? అమ్మా,
మీ అజయ్ క్షేమంగా ఉన్నాడు, మా ఇంట్లోనే ఉన్నాడు. ఇదిగోనయ్య కాఫీ. ఏమిటన్నయ్యా? పచ్చి కషాయంలా ఉందే. ఏం చేస్తాం, కాఫీ పొడి అయిపోయింది. ధనియాల కాఫీ. పోనీ కాస్త పంచదారణ తీసుకురా. పంచదార కోసం ఎక్కడికి వెళ్ళేదన్నయ్యా, కాస్త బెల్లం తెస్తానండు. బెల్లమా? అది జరిగింది. ఈ ఏర్పాటు స్వయంగా అజయ్ బాబే చేశారు. అబద్ధం, మోసం. ఇందులో ఏదో ద్రోహం ఉంది. నా బాబుకి ఏదో ద్రోహం జరిగింది. లేదమ్మా, ఇందులో ద్రోహమేమీ లేదు. మీ పాదాల సాక్షి. నా మాట నమ్మండి. నేను డబ్బు లేని వాడినే కానీ నీతి లేని వాడిని మాత్రం కాదమ్మా. అయితే నా అజయ్ నాకు చూపించు. అలాగే, మీరు ఆందోళన పడకండి. నేను అజయ్ బాబుని తీసుకొస్తాను. ఈ రాత్రికే తీసుకొస్తాను. అయ్యా, అజయ్, ఏమిటి బాబు ఇదంతా? నిజమేనా? అవునత్తయ్య, నా సమ్మతితోనే ఈ ఏర్పాటు జరిగింది. అయినా నా అన్న వాళ్ళందరినీ విడిచిపెట్టి అక్కడ ఎలా ఉండగలవు నాయన? దిగులు పడకత్తయ్య. ఒక్క ఏడాది ఎంతలో గడిచిపోతుంది. విజయ్ చదువుకున్నవాడు, సమర్థుడు, కష్టాలంటే తెలిసినవాడు. మన సమస్యలన్నీ పరిష్కరిస్తాడనే నమ్మకం నాకుంది. విజయ్, అనవసరంగా నేనేవేవో అన్నాను నాయన. అవేవి మనసులో పెట్టుకోక. దానికే ఉందండి. అజయ్ బాబు కోరిన ప్రకారం నా శాయశక్తిలా ప్రయత్నిస్తాను. నీ స్నేహితుడికి మేలు చెయ్యి, నీకు మేలు జరుగుతుంది. అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. మంచిది నాయన.